వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా జిటిపిఎల్ ప్రేక్షకులందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గ్రామాన రెపరెపలాడిన జాతీయ పతాకాలు. సిరిసిల్లలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన కేటీఆర్. భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేస్తామని వెల్లడి. మైనార్టీల సమస్యల పరిష్కారానికి ఉమ్మడి జిల్లాలో సమావేశం ఏర్పాటు చేయాలి. మంత్రి అజారుద్దీన్కు సూచించిన మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. మైనార్టీ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తారని మంత్రి అజారుద్దీన్ వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్. సీఎంగా కొనసాగే నైతిక అర్హత లేదని విమర్శ. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ విప్ విజయ రమణారావు వెల్లడి. నేటి నుండి 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల ఇంద్రమ్మ కుటుంబ జీవిత బీమా కల్పిస్తున్నామని ప్రకటన. సిరిసిల్లలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మైనార్టీ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి అజారుద్దీన్ తెలిపారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో మైనార్టీలకు అనేక సమస్యలున్నాయని వాటి పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అజారుద్దీన్ రాహుల్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని చెప్పారు. ఈద్గా కబ్రస్థాన్ ఏర్పాటుపై కలెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి అజారుద్దీన్ హామీ ఇచ్చారు. విద్యార్థుల స్కాలర్షిప్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. జగిత్యాలలో మెడికల్ కాలేజ్ను చూస్తే సంతోషంగా ఉందని, జిల్లా కేంద్రంలోని ఉర్దూ పాఠశాల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మైనార్టీ సమస్యలపై అడ్లూరి లక్ష్మణ్ సలహా సూచనలు తీసుకుంటామని తెలిపారు. మతాల పేరిట గొడవలు వద్దని, అందరం కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. క్రికెట్ బ్యాటింగ్ ఎంత స్పీడ్గా చేస్తానో మంత్రిగా కూడా అలాగే పనిచేస్తానని తెలిపారు. జిల్లా కేంద్రంలో మైనార్టీ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని, రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ డిగ్రీ కళాశాలల ఏర్పాటుపై ఉప ముఖ్యమంత్రిని కలుస్తామని తెలిపారు. ముఖ్యంగా మీరు కూడా మైనార్టీ మినిస్టర్ 4 ఏళ్ళు పనిచేశారు. మన మైనార్టీ సమాజం మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నారు. ఆధార్భాయ్ చాలా సోమ్యుడు, చాలా జెంటిల్మ్యాన్గా ఉంటాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మరి ఇంకా ఇద్దరు ప్రమాద స్వీకారం చేశాం కాబట్టి పర్సనల్గా ఆయన నేచర్ తెలుసు. నేను ఆధార్భాయ్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా జగిత్యాల జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మైనార్టీ సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకోండి మినిస్టర్ గారు, పెట్టుకొని మన సమస్య ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మైనార్టీ సోదరులు కానీ ఇంకా వివిధ వర్గాలకు మైనార్టీ శాఖకు సంబంధించిన వివిధ స్కూల్ సంబంధించిన కానీ ఇంకా కాలేజ్ సంబంధించిన విషయాలు కూడా పరిష్కారం చేసే విధంగా ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ तेलंगाना मिला को मैं बहुत बहुत मुबारकबाद देता हूँ। मुझे बहुत खुशी हुई जगित्याल में आके। टाइम में अगर मुझे तो याद नहीं कभी इधर आया नहीं कभी, पर लेकिन बहुत खुशी जब से मैं हम सुबह 2-3 बजे जब से आप लोगों ने इतना प्यार और मोहब्बत से मेरे साथ भेजा है, मेरे पास कोई अल्फाज नहीं है शुक्रिया अदा करने के। जब सुबह से आया हुआ हर आदमी बोला साहब आपको ये चाहिए वो चाहिए तो बहुत मुझे आप लोग ने इतना भी चाहा है। क्रिकेट तो अलग बात है, क्रिकेट के बारे में तो मैं आज इतना ज़्यादा बात नहीं करूँगा क्योंकि मेरे से ज़्यादा जो नहीं चाहिए उन लोगों को बताया तो उसका भी मुझे बहुत शुक्रिया। क्योंकि कैच के बारे में भी बोले, बिल्डिंग के बारे में तो मैं रिमाइंड किया, बट लेकिन बैटिंग के बारे में आप लोग ने बताया। बट लेकिन आज मैं बहुत ये कहना चाहूँगा कि यहाँ पे और जितने भी खवातीन भी आए हुए हैं यहाँ पे पहली टाइम జగిత్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంత్రి అజారుద్దీన్ ప్రారంభించారు.
జగిత్యాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రగతి సందేశం అందించారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. 2047 నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ సంకల్పానికి దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ 2047 అన్నారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అడుగుజాడల్లోనే నడుస్తూ రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తున్నామని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి సాధించడానికి, ప్రజలను భాగస్వాములుగా చేస్తూ ముందుకు సాగడానికి అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 ప్రధాన ప్రాంతాలుగా గుర్తించామన్నారు. Public representatives, officials, journalists and students were gathered to celebrate Telangana State Formation Day on June 2nd. On this auspicious occasion, I extend my warmest wishes to the people of Jagtial district as they celebrate this momentous day with grandeur. Under the visionary leadership of Honorable Chief Minister Sri Anumala Revanth Reddy, our government is moving forward with the Telangana Rising 2047 vision to position Telangana at the forefront of India and the world. Our resolve is to make Telangana a game changer in transforming India by 2047. The Telangana Rising 2047 vision document embodies the commitment inspired by Dr. Babasaheb Ambedkar's ideals of ensuring social, economic and political justice for every citizen. We are governing the state with people-centric policies to achieve planned development and encourage public participation. We have identified the state into 3 global themes: pure, and red. 99-day People's Governance Progress Plan with the aim of bringing the welfare schemes and development programs of the People's Government closer to the people. The 99-day People's Government Progress Plan has been successfully implemented in Jagtial district from March 6, 2026 to June 2, 2026. The plan focuses on 10 key points with effect from the list of district. First, to Brata, pending 5-7, road safety, arrive, Sankshevam, Pilla, Bhadrata, no to drugs, right to Sankshevam, Vidya, Yuvata, Kridala. Mahila, Sankshevam, Paryavanam. The Indira Gandhi Mahila Shakti Program is commendable initiative aimed at empowering women with ₹1 lakh crore industry loans. The goal is to create 1 crore women crorepati, koti mandi mahilalanu కోటీశ్వరులు చేయడానికి. జూన్ 2 అనేది కేవలం ఒక క్యాలెండర్ తేదీ కాదని 4 కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష అని, వందలాది మంది అమరవీరుల త్యాగాల ఫలమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయం వద్ద తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర చారిత్రాత్మకమైందని, కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కాలం పాటు తెలంగాణ డిమాండ్ను తొక్కిపెట్టిన ఒక ఓటు 2 రాష్ట్రాలు అనే నినాదంతో కాకినాడ తీర్మానం ద్వారా తెలంగాణకు మొదటగా స్పష్టమైన మద్దతు ప్రకటించిన జాతీయ పార్టీ బీజేపీ అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆనాడు పార్లమెంట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ అప్పటి బీజేపీ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ద్వారా యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించకపోతే నేడు తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యేది కాదన్నారు. ప్రధానంగా తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ నైతిక, రాజకీయ మద్దతు ఒక వెన్నెముకగా నిలిచిందన్నారు. డిప్యూటీ మేయర్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వై సునీల్రావు, రాష్ట్ర నాయకులు బాసు సత్యనారాయణ, గుగ్గిల రమేష్, ఈనకొండ నాగేశ్వర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణరావు, వాసల రమేష్, బండారమణారెడ్డి, బండారి వేణు, చొప్పరి జయశ్రీ, నాంపల్లి రేణుక, శ్రీనివాస్, పొన్నం లక్ష్మి, మొండయ్య, భూపతి రవీందర్ పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ విజయ రమణారావు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం అనే 3 ప్రధాన లక్ష్యాలతో తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ చింతకుంట విజయ రమణారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పెద్దపల్లి పరేడ్ గ్రౌండ్లో నిర్వహించి జాతీయ స్థాయి వేడుకల్లో ప్రభుత్వ విప్ విజయ రమణారావు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోయా శ్రీహర్ష, ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నోగిళ్ల మల్లయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ
మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం $200 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2030 నాటికి $1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు, 2047 నాటికి $3 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున జీవిత బీమా రక్షణ కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జూన్ 2 నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. కుటుంబ పోషకుడు మరణించిన సందర్భంలో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు శుభ్రత, ఆరోగ్యం, విద్య, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువజన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అడుగుజాడల్లోనే నడుస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నాం. ప్రస్తుతం $200 బిలియన్ ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్ వ్యవస్థగా, 2040 నాటికి $3 ట్రిలియన్ వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. సిరిసిల్ల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సిరిసిల్లాలో కన్నుల పండవలా నిర్వహించారు. జిల్లా పోలీస్ భవనం సమీపంలో పరేడ్ గ్రౌండ్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వ విప్ శ్రీనివాస్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా సిరిసిల్లలోని పాత బస్టాండ్ సమీపంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగితే తదితరులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సందేశాన్ని వినిపించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. అటవీ శాఖ, డిఆర్డీఓ, పోలీస్, పౌర సంబంధాల శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రభుత్వ జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యావరణ ఉత్సవాల కింద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బెగితే అధికారులు మొక్కలు నాటారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లడం, భవిష్యత్ ప్రణాళిక రూపొందించడంలో ప్రజలు భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ శ్రీకారం చుట్టింది. జిల్లాలో మార్చి 6వ తేదీన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చంద్రశ్రీ మండలంలో ప్రారంభించడం జరిగింది. మార్చి 12వ తేదీన జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిల్ శిక్షణ జరిగింది. ఏప్రిల్ 2వ తేదీన గ్రామ సభలను, మున్సిపాలిటీలో వార్డు సభలను నిర్వహిస్తున్నాం. ఏప్రిల్ 16వ తేదీన మండల స్థాయి, మే 2వ తేదీన నియోజకవర్గ స్థాయి, మే 22వ తేదీన జిల్లా స్థాయి సభ నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, త్వరలో అమలు చేస్తున్న పథకాలపైన అవగాహన కల్పించడం జరిగింది. ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద 10 ప్రధాన అంశాల్లో ఇప్పటి వరకు 9 ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ ప్రత్యేకతను చాటి చెబుతూ జెండా వందనం చేశారు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. గ్రామాన జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. అమరవీరులను స్మరించి ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చైత్రా మిశ్రా, సిపి గౌసాలం, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, వివిధ శాఖల అధికారులు
అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పలు పథకాల కింద లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేసి వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గడిచిన 2.5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. ఎన్నో త్యాగాలు, ఆకాంక్షలు, ఆత్మ గౌరవ పోరాటాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం 12 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నానన్నారు. వారి త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాల ఫలితంగా ప్రజల ఆకాంక్షల నేటి తెలంగాణ అభ్యుదయానికి పునాదని మంత్రి అడ్లూరి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పరిపాలన, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధితో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపర్లను ఆకట్టుకున్నాయి. అభివృద్ధికి నమూనాగా నిలుస్తున్న మనందరి గర్వకారణం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ మన జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రగతిని నిర్మించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ప్రగతి పాలన, ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని ప్రతి ఇంటికి చేరవేయాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ పరిష్కారంగా అమలు చేస్తుంది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిశుభ్రత, ఆరోగ్యము, విద్య, రైతు సంక్షేమము, మహిళా సాధికారిత, యువత, క్రీడలు, పర్యావరణ పరిరక్షణ వంటి కీలకమైన 10 అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాలు, పౌర సామాజిక సంస్థలు భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. ప్రజల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పరాలు ప్రతి కుటుంబాన్ని చేరవేయడం, అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయగలిగాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని 3,506 రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం మత్తులో ఒకరు హల్చల్ చేశారు. సిరిసిల్ల సాయినగర్లోని నీళ్ల ట్యాంక్ ఎక్కి గుడిసె అశోక్ అనే వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. చాకచక్యంగా అశోక్ను పట్టుకుని క్రిందకి దించారు పోలీసులు. అయితే అప్పటికే గడ్డి మందు సేవించానని అశోక్ తెలపడంతో ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో వాటర్ ట్యాంక్ ఎక్కినట్లు తెలిపారు. అశోక్ను ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. నాకు విడాకులు చేపించి నన్ను కొట్టిపించిండు. ఈడ హోటల్ పెట్టించిండు. నా షాప్ తీసుకున్నది, అది షాప్ తీర్తలేదు. ఇద్దరం కలిసి చేసిన బాకీలు తీర్తలేదు. అది దాన్ని తీసుకొచ్చుకొని ఉంచుకున్నాడు. నాకు ఒక బిడ్డ మేన బావ రమేష్ అన్నట్టు, మా మేన బావ. మొన్న రీసెంట్గా బూర్ల కళ్యాణి మేడం అడ్వకేట్ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా లొల్లిలు అయ్యి ఆమెను పంపించి ఈడు దీంతో పోయి రూమ్ కిరాయి వేరే రూమ్ చేంజ్ చేసి ఈడు ఉండి నన్ను నా బిడ్డ కూడా ఎటు రాకుండా చేస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలతో పాటు పలు చోట్ల గులాబీ నేతలు పార్టీ జెండాలు, జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి వద్ద పార్టీ జెండాను ఎగురవేసి జెండా వందనం జరుపుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూల అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చర్యలు యావత్ తెలంగాణ ప్రజలు అసహ్యించుకునేలా ఉన్నాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగితే నైతిక అర్హత లేదన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. దేశంలో అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కేసీఆర్ తెలంగాణ సాధన కోసం ఉద్యమించకుంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రమే ఉండేది కాదన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకునేందుకు రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మార్చారని తెలిపారు. ఆడబిడ్డలకు అండగా నిలవాలని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ప్రవేశపెట్టిన పథకాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పొరుగు రాష్ట్ర మహారాష్ట్ర ప్రభుత్వంతో ఏదైతుందో కనీసం అపాయింట్మెంట్ పొందలేకపోతుండే సిగ్గుపడాలి. వీళ్ళ రేవంత్ రెడ్డి గారి ఒక చర్యలు ఏదైతుందో యావత్ తెలంగాణ సమాజం తలదించుకునేలాగా ఉన్నాయని చెప్పి అంటున్నాను. ఒక ముఖ్యమంత్రి ఏదైతుందో, ఒక ముఖ్యమంత్రి హోదాలో పొరుగు రాష్ట్రంతో ఏదైతుందో ఒక నదీ జలాలకు సంబంధించి చర్చల ఫలితం ఏ విధంగా ఉండనియండి అని చెప్పంటున్నా. చర్చల ఫలితాలు ఏ విధంగా ఉన్నా కానీ
కనీసం అపాయింట్మెంట్ ఏదైతే పొందలేకపోతుందంటే అసలు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చింతకుంటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు జాతీయ జెండా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పోరాటాన్ని, అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో మళ్లీ ఆంధ్ర ఆధిపత్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణరావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు రవీందర్ రెడ్డి, పొన్నం అనిల్ కుమార్, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అడుగుపెట్టిన రాజకీయం చేస్తాను కుట్రమంతుడు. మరి ఇటువంటి కుట్రల నుంచి, ఇటువంటి ఆంధ్ర రాజకీయ నాయకుల కుట్రల నుంచి తప్పకుండా మళ్ళీ మన తెలంగాణ రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ఆవిర్భావ దినం రోజు మనం అందరం కంకణం కట్టుకోవాలి. ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళీ వేరే రాష్ట్ర నాయకులు ఇక్కడ వారి పాగా వేసే ప్రసక్తే లేదు. కాబట్టి మేము అందరూ టీఆర్ఎస్ పార్టీ కోరుకుందాం. ఈ రోజు నుంచి మళ్ళీ అందరం కంకణం. సిరిసిల్ల జిల్లాలో 8 ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ గీతానగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గిఫ్ట్ స్మైల్లో భాగంగా జిల్లాలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. జిల్లాలో ఇప్పటికే 6,000 మంది విద్యార్థులకు ఐపాడ్లు పంపిణీ చేశామని తెలిపారు. విద్యార్థులు 10వ తరగతితో ఆగకుండా ఉన్నత విద్య వైపు అడుగులు వేయాలని కోరారు. ఐఐటి, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించాలన్నారు. ఉన్నత లక్ష్యాలను సాధించి విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. పిల్లల ఉన్నత స్థాయికి చేరుకోవడం తల్లిదండ్రులకు గొప్ప ఆనందం అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని కేటీఆర్ తెలిపారు. సాధించిన పిల్లలు ఉన్నారు. వారందరినీ కూడా పిలిచి గౌరవించి ఆదరించినట్టయితే మరింత మందికి ఉత్సాహం వస్తుంది, ప్రేరణ వస్తుంది అని చెప్పి వారు సూచించడంతో మంచిగా అనిపించి, మంచి ఆలోచన అనిపించి కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమం నిరంతరాయంగా వచ్చే సంవత్సరం, ఆ పై సంవత్సరం కూడా కేవలం 10వ తరగతికే పరిమితం కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు, అట్లాగే డిగ్రీలో కూడా మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు కూడా ఇదే రకమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైనా పిల్లలు ఐఐటీలో కానీ ఐఐఎంలో కానీ సీట్లు కనుక సంపాదించినట్టయితే వారికి కూడా ప్రత్యేకంగా ఒక కార్యక్రమం కూడా వారికి కూడా చేసుకుందాం. మన జిల్లా స్థాయిలో, రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని మరి ప్రత్యేకంగా నేను బాధ్యత తీసుకొని చేస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తాను. అట్లే మంచి శుభదినం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు. 12 ఏళ్ల కిందట మరి ఎన్నో పోరాటాలతో, ఎన్నో అసమాన త్యాగాలతో చివరికి ఎంతోమంది తమ ఆత్మ బలిదానం చేసుకుంటే, ప్రాణాలు త్యాగం చేస్తే వాళ్ళందరినీ ఎండాకాలంలో సెలవుల్లో ఉన్నా కూడా టీచర్లకు కూడా, ముఖ్యంగా మా హెచ్ఎం గారికి, మా గౌరవనీయులైన అధ్యాపకులందరికీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను మొన్ననే నా కొడుకు అమెరికాకి క్యాంపస్ చూస్తా, మా ఇద్దరు సోదరులు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా అమెరికాకి వెళ్ళి వచ్చినారు. వస్తే చూస్తా పోయిన తర్వాత కరీంనగర్ కలెక్టరేట్ క్యాంప్ ఆఫీస్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి, అమరవీరుల స్మారక చిహ్నానికి పూల అలంకరణ చేశారు. కలెక్టర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు పలువురు అధికారులు పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి చాటి చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొనగా డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మానకొండూరు ఎమ్మెల్యే, తెలంగాణ ఎస్సీ విభాగం చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యు రంజన్ కుమార్, జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు హాజరై జాతీయ గీతాన్ని, తెలంగాణ గీతాన్ని ఆలపించారు. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ 2004 తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కరీంనగర్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్ర పెత్తందారులు కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారు. నేడు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉన్నంత వరకు సోనియా గాంధీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి గౌరవించి ఆనాడు 2004 ఎన్నికల ప్రచార సభలో సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేసి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఆనాడు సీమాంధ్ర ఎంపీలు ఎంతోమంది పెట్టుబడిదారులు వ్యతిరేకించిన, అనేక పార్టీలు వ్యతిరేకించినా కూడా నాకు రాజకీయాల కంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష
ముఖ్యమని చెప్పి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను గౌరవించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు వారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు శ్రీమతి సోనియా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ టవర్ సర్కిల్లో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఉట్కూరు మాట్లాడుతూ వేలాది మంది అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, వారి త్యాగాలను స్మరించుకుంటూ నవ తెలంగాణ నిర్మాణంలో శ్రీనివాసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా మండిపోతున్న నేపథ్యంలో దాహంతో అలమటిస్తున్న ప్రయాణికులు భక్తులకు ఉపశమనం కలిగించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికులు భక్తులకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ రహిత కరీంనగర్ అనే నినాదంతో పేపర్ గ్లాసుల్లో మజ్జిగ పంపిణీ చేయడం విశేషం. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 2,500 మందికి పైగా దాహార్తిని తీర్చగా మజ్జిగ సేవించిన వారు ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు. కరీంనగర్లో 40 మంది డీలర్లకు 48 వారాల పాటు శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. విత్తనాలు, ఎరువుల కోసం వచ్చిన రైతులకు ఇన్ఫుడ్ డీలర్లు సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇన్ఫుడ్ డీలర్లకు వ్యవసాయ విస్తరణ సేవలు డిప్లొమా కోర్సు ముగింపు కార్యక్రమం జిల్లా కేంద్రంలోని కేడీసీసీ బ్యాంకు సమావేశ మందిరంలో జరిగింది. 40 మంది డీలర్లకు 48 వారాల పాటు ఈ శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో డీలర్లను వివిధ పరిశోధనా కేంద్రాలకు, వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్లారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎక్కువగా డీలర్లను నమ్ముతారని, అందువల్ల రైతుల ద్వారా డీలర్లకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు గాను ఈ శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వపరమైన అవసరాలు, సూచనలు రైతుల వరకు చేరేందుకు డీలర్లు వారధిగా నిలవాలన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు విక్రయించాలని, వాతావరణ అంచనాలను, పరిస్థితులను వివరించాలని తెలిపారు. విడివిడిగా విత్తనాల విక్రయం, గడువు తేదీ ముగిసిన ఎరువులు, విత్తనాలు, నకిలీ పురుగుల మందులు విక్రయించరాదన్నారు. రైతులకు లాభం చేకూర్చే సూచనలు ఇస్తూ నాణ్యమైన విత్తనాలను విక్రయించాలన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరనందున సామాజిక తెలంగాణ సాధన కోసం సిపిఐ కృషి చేస్తుందని జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో గల సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను పంజాల శ్రీనివాస్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను గుర్తించిన సిపిఐ జాతీయ సమితి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని, ఆనాటి యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కృషి చేసిందని తెలిపారు. ఒకే పార్టీ ఒకే నినాదంతో దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ కట్టుబడి ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అనేక ఉద్యమాలు, పోరుబాటలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, శ్రీకృష్ణ కమిటీకి గాని ఇతర కమిటీలకు గాని తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను వివరించిన పార్టీ సిపిఐ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో ఆనాటి టీఆర్ఎస్ ఒక అడుగు ముందుండి రాష్ట్రం కోసం పోరాటం నిర్వహిస్తే అందులో సిపిఐ కూడా ఏమాత్రం తగ్గకుండా పోరాటంలో భాగస్వామ్యమైందని, మిలియన్ మార్చ్, ధూమ్ధామ్, సాగరహారం లాంటి అనేక కీలక కార్యక్రమాల్లో సిపిఐ ప్రత్యక్షంగా పాల్గొందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు నిర్వహించినటువంటి ఏకైక జాతీయ పార్టీ సిపిఐ పార్టీ. కేవలం తీర్మానాలకే పరిమితం కాకుండా శ్రీకృష్ణ కమిటీ ముందు, అదేవిధంగా ఢిల్లీ వీధులలో తెలంగాణ కోసం గలం విప్పినటువంటి పార్టీ సిపిఐ పార్టీ. మలిదశ ఉద్యమంలో, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి పోరాటాలలో సిపిఐ శ్రేణులు అగ్రభాగాన నిలవడం జరిగింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ తెలంగాణ ఆకాంక్షలను నిర్వర్తించడంలో విఫలం కావడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ తదనంతరం అధికారంలోకి వచ్చి మేము ఆకాంక్షలు నిర్వహిస్తామని, ఆకాంక్షలు నెరవేరుతామని. శాతవాహన విశ్వవిద్యాలయంలో మహిళా వ్యాయామ విద్యా ప్రవేశ పరీక్షలు జరిగాయి. శాతవాహన విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సౌజన్యంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వ్యాయామ విద్య 2026 ప్రవేశ పరీక్షలను 3వ రోజు క్రీడా మైదానంలో ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ మహిళలకు 100 మీటర్ల పరుగు పందెంతో పోటీలు ప్రారంభించారు. మహిళలకు వ్యాయామ విద్య సువర్ణ అవకాశాలు కల్పిస్తుందని, అనేక కళాశాలల్లో వ్యాయామ అధికారులుగా వారు సేవలందించవచ్చని తెలిపారు. మహిళల సీట్ల సంఖ్య పురుషులతో పోలిస్తే ఎక్కువని, ఉపాధి అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయని, మహిళా అభ్యర్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సింథటిక్ ట్రాక్ నిర్మాణం పూర్తయినట్లయితే వచ్చే సంవత్సరం నుండి సాయంత్రం కూడా
పరీక్షలు ఫ్లడ్ లైట్స్ లో వెలుగులోకి నిర్వహించుకోవడం వీలవుతుందని, అత్యాధునిక ట్రాక్ నిర్మాణం కొరకు కసరత్తులు ప్రారంభించామన్నారు. వ్యాయామ విద్య పరీక్షలో ప్రతిభ చాటుతూ తెలంగాణ PE-SET 2026 కి అర్హత సాధించాలని కోరారు. వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షల కన్వీనర్ ఆచార్య రాజేష్ కుమార్, శాతవాహన స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ నజీముద్దీన్ మునావర్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ డాక్టర్ కృష్ణ కుమార్, డాక్టర్ దీప్లా, డాక్టర్ జగన్, డాక్టర్ సునీల్ రావు, ఆచార్య సునీల్ కుమార్, శాతవాహన PD విజయ్ కుమార్, వివిధ విశ్వవిద్యాలయాల వ్యాయామ అధికారులు, వ్యాయామ శిక్షకులు పాల్గొని పరీక్షలను నిర్వహించారు. కరీంనగర్లో వెలిచాల రాజేందర్ రావుతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆకుల నరసయ్య పరిశీలించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని చింతకుంట, ఆరేపల్లి, కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లి గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావుతో కలిసి కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పురోగతి, మిగిలి ఉన్న పనులు, లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీకి సంబంధించిన అంశాలపై వారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. చింతకుంట, ఆరేపల్లి, బద్దిపల్లి ప్రాంతాల్లో కొనసాగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గ్రామ గ్రామాన రెపరెపలాడిన జాతీయ పతాకాలు. సిరిసిల్లలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన కేటీఆర్. భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేస్తామని వెల్లడి. మైనార్టీల సమస్యల పరిష్కారానికి ఉమ్మడి జిల్లాలో సమావేశం ఏర్పాటు చేయాలి. మంత్రి అజారుద్దీన్కు సూచించిన మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. మైనార్టీ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తారని మంత్రి అజారుద్దీన్ వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్. సీఎంగా కొనసాగే నైతిక అర్హత లేదని విమర్శ. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ విప్ విజయ రమణారావు వెల్లడి. నేటి నుండి 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల ఇంద్రమ్మ కుటుంబ జీవిత బీమా కల్పిస్తున్నామని ప్రకటన. సిరిసిల్లలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.